తప్పులేదు అంటున్నారు శ్రీనివాస్ గారు. అంటే ఇది సామాన్యుడికి చేస్తే పొరపాటు. ఇదే ఛార్జీలు పెరుగుతున్నాయని, ఇదే అస్తవ్యస్త వ్యవహారం ఉందని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని, నిరుద్యోగ జంగ్ అంటూ అవంటూ ఇవంటూ పాదయాత్రలు ధర్నాలు చేసింది ఎవరు? వీళ్ళే కదా. అంటే వీళ్ళు చేయడం తప్పని నేను చెప్పాను. వాళ్ళు కూడా అదే అంటున్నారు, పెంచడం తప్పు కాదు అని. అవును, నువ్వు పెంచడం తప్పు కాదు. పైగా ఏంటి, గ్యాస్ ధర పెరగట్లేదు, అవి అంటే అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ఇవి కూడా పెరగాలంటే, జీతం తప్ప అన్ని పెరగాలి అంటే అంటే ఏ ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా సామాన్యుడు బతికే పరిస్థితి తీసుకురారా? నేను రెండు పక్షాల మంది నేను అడుగుతున్నా. నాకు ఏ పక్షమైనా ఒకటే, మేము సామాన్య పక్షమే. మేము అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళేమో 10 ఏళ్ల బంగారు తెలంగాణ అనుకుంటూ వాళ్ళ అప్పు మిగిలిచిపోయారు అని అంటున్నారు. మీరు ఇప్పుడేమో రైజింగ్ తెలంగాణ అంటున్నారు, 2047 అని అంటున్నారు. అసలు నిర్మాణాత్మకమైనటువంటి రియల్ ఎస్టేట్ ఓకే, అది ఇల్లు కొనే వాళ్ళకు అమ్మే వాళ్ళకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అది పేద ప్రజలకు అక్కర్లేదు అని అనుకుంటాం. సామాన్యుడు బతికి బట్టకట్టే పరిస్థితి ఈరోజు నగరంలో ఉందా అంటే మళ్ళీ ఏమంటారు, దేశంలో ఎక్కడైనా ఉందా అని అంటారు. దేశంలో ఎక్కడ లేకపోయినా తెలంగాణలో చేసి చూపించండి, ఎకానమీ చేసి చూపించండి, మీ జాదుగారు ఏమైనా చేసి చూపించండి. సామాన్యుడు బతికడానికి మినిమం వేస్ ఏమైనా ఉన్నాయేమో, మీన్స్ అండ్ వేస్ అవి అన్వేషించండి. మీరు కొత్త స్కీములు ప్రవేశపెడుతున్నారు. అవును, నిరుద్యోగులు ఇంకా రేవంత్ రెడ్డి గారు నేను అన్నారు, ఆయన చాలా మజా మాట అన్నారు. ఒకటి, గతంలో నోటిఫికేషన్లు వచ్చేవి కాదు, ఈసారి మేము నోటిఫికేషన్లు ఇస్తుంటే నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారట. పైన ఇవ్వద్దండి, మాకు అసలు గ్యాప్ ఇవ్వండి అని. వాస్తవమే కదా. మళ్ళీ వాళ్ళు పైన ఇవ్వద్దండి అంటే కదా వాళ్ళు అనాలోచించారు కదా. అది అనాలోచించారే కాదా? దాన్ని కూడా మీరు గొప్పగా చెప్పుకుంటారా? అంటే దేన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు, దేన్ని మీరు వదులుతున్నారు? ప్రతిదీ రాజకీయం చేయాలని ఎవరు అనుకోరు, కానీ రాజకీయాల జీవితంలాగా మారిపోయిన సామాన్యుడి బతుకు కూడా. ఇప్పుడు ఏమంటే కనుక కడుపు నొప్పి వేస్తుంది కాబట్టి పోన్లే అది వస్తే కడుపు నొప్పి పోతుందేమో అంటే ఇప్పుడు తలనొప్పి వచ్చి కూర్చొనింది. ఏదైనా నొప్పే, పోతే కడుపు నొప్పి లేదా తలనొప్పి అన్నట్టుంది సామాన్యుడి పరిస్థితి. మళ్ళీ వాళ్ళ బతికేది ఎట్లా? మెట్రో ఛార్జ్ 10 రూపాయలు పెరిగితే తప్పేముందండి అని అంటున్నారు. ఎన్ని కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు అందులోన. ప్రభుత్వం తరఫున ఏమైనా సబ్సిడీలు ఇవ్వండి, దాన్ని ఏమైనా కాపాడండి. దాన్ని మధుసూదన్ గారు, ఇన్ని వేల కోట్లు ఆదాయం వచ్చి పడింది ఆర్టీసీకి, ఉచిత బస్సు ఇవ్వడం వల్ల 5,500. అదే చెప్పేది. ఇప్పుడు 5,500 కోట్ల వ్యయంతో, ఇప్పుడు 5,500 కోట్ల వ్యయంతో మహాలక్ష్మి పథకాన్ని మీరు సక్సెస్ఫుల్ చేశామని చెప్తారు. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆర్టీసీకే కదా పోయింది. మళ్ళీ పోయినప్పుడు కొద్దిగానే అక్కడ వెసులుబాటు ఉండాలి కదా, అక్కడ ఏమి లేదు. మళ్ళీ వాళ్ళ సంతృప్తి. ఇప్పుడు ఏ సెక్టార్లోనో సంతృప్తిగా ప్రకటన చేశారు చెప్పానండి. ఏ ఉద్యోగులైనా మాకు ఈ పాలనలోనో ఈ ఏలుబడిలో వీఆర్ హ్యాపీ రాదర్ దాన్ ప్రీవియస్ అని చెప్పింది ఉంటే కనుక ఎస్ వీళ్ళు అగ్రి. మాకేముంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందాక కసుబు గారు అన్నారు ప్రతి ఒక్కరికి ఆటలు అయిపోయింది, కాంగ్రెస్ అధికారం పెళ్లిపీటల మీద కూర్చున్నాక ప్రతి ఒక్కరు అక్షంతలు వేస్తాడు. కూర్చునేటప్పుడు ఆలోచించాలి, నేను కూర్చోవాలో వద్దా అని. అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అంటారు కానీ వేరే వాడిని ఎందుకు అంటారు? అనడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టడం వల్ల నాకు నోటి దూరం తిరగడమే తప్ప నాకేం వరుగుతుంది? అదే నేను కాంగ్రెస్ విమర్శిస్తే వాళ్ళు ఏమైనా సర్దుకుంటే నాకు 10 పైసలు వచ్చే మార్గం ఉంది. నాకు బీజేపీని కూడా విమర్శించండి సార్. బీజేపీని మీరు విమర్శించుకోవాలి, మీరు విమర్శించుకోవాలి. స్టేట్ వాళ్ళు మీరేం చేస్తున్నారు? మీరు పోరాడండి, మీ తరఫున పోరాడండి. ఎంతసేపు అన్నా కూడా బడేబాయి అనుకోవడం కాదు కదా, మీరు కూడా పోరాడాలి కదా. పివి రెడ్డి గారు, $1 ట్రిలియన్ జీడీపీగా రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేస్తానన్నారు రేవంత్ రెడ్డి. అసలు ఇది పాసిబుల్ అవుతుందా? $5 ట్రిలియన్ మన దేశం అయితే ఇప్పుడు $1 ట్రిలియన్ తెలంగాణ స్టేట్ కాబోతుంది. అన్ని అబద్ధపు మాటలు, ఏం లేదు, చేతగాని మాటలు. ఇవన్నీ కూడా రాజకీయ స్టేట్మెంట్లు తప్పితే ఎక్కడ కూడా ఏమి వీళ్ళతో కానే కాదు. అయిపోయింది, క్లియర్గా క్లారిటీ వచ్చేసింది తెలంగాణ ప్రజలకి. ఎంతసేపు ఏం చెప్పుకున్నా కూడా అదంతా కూడా బూమరాంగ్ మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతా ఉంది వాళ్ళకి. ఈ ట్రిలియన్ కాదు, ఇంకా ఏమి కాదు దీంట్లో. ఎందుకంటే వీళ్ళే చెప్పారు అంతకుముందు ఇంతకుముందు మధుసూదన్ గారు చెప్పినట్టుగా, కేసీఆర్ గారు ఎంతసేపు ఉన్నా కూడా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తామని ఎన్ని సభల్లో ఎన్ని మాటలు మాట్లాడారు. ఎక్కడన్నా బంగారు తెలంగాణ అయిందా? పోనీ అది పక్కన పెట్టాం, వదిలేద్దాం దాన్ని. ఇప్పుడు తెలంగాణ అవ్వడం అంటే మీ దృష్టిలో అందరూ బంగారం పరచాలనా? బంగారం తెలంగాణ కాదు, నేను చెప్పేది మూడే అంశాలు. కాస్త ఒక్క మాట అన్న సార్, ఇంత ఘనంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గురించి. మళ్ళీ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఇంతమంది రాజకీయ ప్రకాండులు బీజేపీలు ఉన్నారు. తెలంగాణ బడ్జెట్ ఇట్లా విల్చకపోతే కేంద్రం నుంచి అస్సలు పట్టించుకొని అస్సలు మాట్లాడరు. వీళ్ళు మళ్ళీ స్టేట్ ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటారు. చిన్న టాపిక్ నేను మాట్లాడు.
ఇప్పుడు బంగారు తెలంగాణ అంటే ఏంటి? 3 అంశాలు ముఖ్యంగా చెప్పాలంటే. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది అది దానికోసమే. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఎక్కడైనా అయినాయా? కాకపోతేనే కదా బీఆర్ఎస్ పార్టీని ఓడించింది ఈరోజు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైజింగ్ తెలంగాణ ఒక బ్రాండ్ని తెచ్చుకుంది తప్పితే దాంట్లో జరిగేది ఏమీ లేదు, డెవలప్మెంట్ కూడా జరిగేది ఏమీ లేదు. నేనేమంటున్నా అంటే, ఎందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు ఖర్చు ఈ బడ్జెట్ చెప్పండి, అక్కడ సో వద్దు. ఈ నేను బడ్జెట్ చెప్తున్నా చెప్పండి. అంటే అంతకుముందు ఇచ్చింది డెఫినెట్ గా ఎస్. కేసీఆర్ ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎక్కడెక్కడ ఇచ్చారు ఏంటనేది మొత్తం తెలుసు. మొన్న ఇది రోడ్ల భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ మినిస్టర్ కదా, ఆయనతో పాటు ఉన్నది. ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీలు జరిగినాయి? 5,600 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మొన్న రోడ్లు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలో పెద్ద పెద్ద రోడ్ల మీద తిరుగుతున్నాం అంటే డెఫినెట్ గా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. డెఫినెట్ గా అది అందరూ ఒప్పుకోవాల్సిందే. అది కేసీఆర్ ఒప్పుకుంటాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా, అసెంబ్లీ ఒప్పుకుంటాడా, అందరూ వాళ్ళే ఒప్పుకున్నారే. సో నేనేమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ కి సంబంధించింది మొత్తం రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ అన్నిట్లలో ఈ ప్రభుత్వాన్ని ఏదైతే నిధులు వచ్చాయో కేంద్ర ప్రభుత్వ నిధులతోటే బాగుపడతా ఉంది. ఇప్పటికి కూడా ఆ సపోర్ట్ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణకి ప్రత్యేకంగా ఇచ్చారా మీరు? ప్రతి రాష్ట్రానికి ఇస్తున్నారా? నేను చెప్తున్నాను, అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. అది అన్ని రాష్ట్రాలకు వస్తా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు వస్తారు. ఏపీకి ఎలా ఇచ్చారు? కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఎలా ఇచ్చారు? అన్ని రాష్ట్రాలకు. ఒక నిమిషం. సౌతి తల్లి ప్రేమ ఎందుకు తెలంగాణ పైన అది చెప్పానండి. సవతి తల్లి కాదు, వచ్చే అన్ని కూడా మొత్తం నిధులన్నీ వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ RRR ఉంది. RRR కి నార్థన్ పార్ట్, సదర్న్ పార్ట్కి దగ్గర 18,000 కోట్లు మేము ఇస్తామని చెప్పారు. మళ్ళీ మాకు నార్థన్ పార్టీ కూడా మాకే కావాలని చెప్తాను, ఇవ్వమని చెప్తాను. నేను ఏమంటున్నా అంటే, ప్రతిదాన్ని కూడా వీళ్ళేదో భూతోదలు పెట్టి చూసి ఏమి ఇవ్వట్లేదు వీళ్ళ చేతగాక కేంద్ర ప్రభుత్వం మీద లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో 100%. అవును, మరి వాళ్ళ రాజకీయంగా నిలదొక్కున్న దానికోసమే. ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఇస్తా ఉంది. ఇప్పుడు 1000 కోట్లు వస్తా ఉన్నాయి. ఇక్కడే కాదు, ఇప్పుడు ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇచ్చారంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వాళ్ళకి రాజధాని లేదు. అక్కడ రాజధాని కోసం రాజధాని వాళ్ళు మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఇవ్వము, కూటమి ప్రభుత్వం ఉంటే ఇస్తాము. దాని గురించి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడిగిందో అడగలేదో వాళ్ళకి తెలియాలి. ఎందుకు చేత కాలేదు, మరి ఎందుకు కట్టించుకోలేకపోయారు, ఎందుకు 3 రాజధానులు కావాలన్నారు? ఒక రాజధాని అయిపోయింది కదా. ఏమంటారంటే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి అసలు పట్టించుకోలేదు మీరు కదా. తెలంగాణ పాచిపోయిన 2 లడ్లు ఇచ్చారని నేను కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని చెప్పి